అందరికీ నమస్కారం. నేను మీ హరిప్రియ. వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి వీడియోలో ఆడి కృత్తిక రోజున అంటే ఆషాఢ మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం రోజున 36 దీపాలతో సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని ఆరాధిస్తే కలిగే ఫలితాలు అంతా ఇంతా కాదు. అసలు ఈ కృత్తికా నక్షత్ర వ్రతం ఏ విధంగా చేయాలి, దీని వెనుక ఉన్న కథ ఏమిటి అనేది చాలా డీటెయిల్డ్గా తెలుసుకుందాం. ఈ 2024 సంవత్సరంలో ఆడి కృత్తిక జూలై 29వ తేదీ సోమవారం నాడు వచ్చింది. ఈ కృత్తికా నక్షత్రం రోజున మనం ఏ సంకల్పం పెట్టుకుని వ్రతం చేస్తారో అందరి మనోసంకల్పాలు కూడా కృత్తికా నక్షత్ర మాతృదేవతలు అనుగ్రహించి శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి చేత భక్తుల కోరికలు కూడా సులువుగా తీర్చే విధంగా కృత్తికా నక్షత్ర మాతృదేవతలు మనల్ని అనుగ్రహిస్తారు. ఆషాఢమాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం నుంచి ప్రారంభించి ప్రతి నెల వచ్చే కృత్తికా నక్షత్రం రోజున ఈ వ్రతం చేయడం వల్ల వివాహం కాని వారికి వివాహం, సంతాన సమస్యలు ఉన్న వారికి సత్సంతానం, ఉద్యోగం, వ్యాపారం, భార్యాభర్తల మధ్య సఖ్యత, ఇలా ఏ ప్రాబ్లమ్స్ ఉన్నా సరే ఈ వ్రతం చేయడం వల్ల సాల్వ్ అవుతాయి. వీడియోలోకి వెళ్లే ముందు చిన్న ప్రకటన. ఓం శ్రీ షిరిడి సాయిబాబా జ్యోతిషాలయం గురువుగారు సాయిరాజు గారు ప్రేమ, పెళ్లి, ఉద్యోగం, వ్యాపారం, సంతానం ఇలా మీ సమస్య ఏదైనా 100% పరిష్కారం చెప్పబడను. గురువుగారికి ఫోన్ చేసి మీ సమస్యలకు పరిష్కారం తెలుసుకోండి. ముందుగా దీపారాధన చేసి దీపానికి నమస్కారం చేసుకుని గణపతి పూజతో మొదలుపెట్టాలి. గణపతికి షోడశోపచారాలతో కానీ పంచోపచారాలతో కానీ పూజించాలి. అర్ఘ్య, పాద్య, ధూప, దీప నైవేద్యాలు సమర్పించిన ఆ తరువాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. కృత్తికా నక్షత్ర వ్రతం చాలా విశేషమైనది. అసలు ఈ కృత్తికా నక్షత్ర దాగి ఉన్న ఒక చిన్న కథ ఉంది, అదేంటో తెలుసుకుందాం. కార్తికేయ బాలుడు కృత్తికా మాతృకల దగ్గర పెరుగుతున్నాడు. ఆ తల్లులు సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పాలు ఇచ్చి పెంచి పోషిస్తున్నారు. ఈ కృత్తికా నక్షత్ర మాతృకలకు కార్తికేయుడంటే ఎంతో ప్రాణప్రదంగా పెంచుకుంటున్నారు. ఒకసారి పార్వతీ పరమేశ్వరులు పరివారమంతా కూడా కృత్తికా వనంలోకి వచ్చారు. వాళ్ళు వచ్చేటప్పటికి సుబ్రహ్మణ్యుడితో 6 తల్లులు ఆటలు ఆడుకుంటున్నారు. శివపార్వతుల రాకను ఆ 6 తల్లులు గమనించారు. పార్వతీ పరమేశ్వరులకు నమస్కారం చేసుకుని స్వాగతం పలికారు. స్వామి, మీ రాకకు గల కారణం చెప్పండి అని అడిగారు కృత్తికా మాతృమూర్తులు. అప్పుడు పరమేశ్వరుడు కృత్తికా మాతృకలతో కార్తికేయుడు శత్రు సంహారం చెయ్యాలి. తారకాసురుణ్ణి సంహరించడం కోసం ఆవిర్భవించినవాడు ఈ కార్తికేయుడు అని చెప్పారు. కాబట్టి మీ బాలుణ్ణి మాకు అప్పజెప్పితే కార్తికేయుని చేత శత్రు సంహారం చేయించాలమ్మా అని పరమేశ్వరుడు కృత్తికా మాతృకలతో చెప్పారు. అప్పుడు కృత్తికా మాతృకలు మాతృపాసం చేత కార్తికేయుణ్ణి వెనకాల దాచుకుని, ఈ పసివాడ తారకాసురుణ్ణి సంహరించడమా, ముక్కు పచ్చలారని బిడ్డ ఆ రాక్షసునితో యుద్ధం చేయడమే, స్వామి దయచేసి ఆ మాటలు అనకండి అని చెప్పి కృత్తికా నక్షత్ర మాతృదేవతలు బోరున విలపించారు. అప్పుడు పరమేశ్వరుడు, తల్లులారా ఆవేదన చెందకండి, కార్తికేయుడు ఒక్కచోట నిర్బంధంగా ఉండడానికి పుట్టినటువంటి వాడు కాదు, జగత్రక్షణ కోసం పుట్టినటువంటి వాడు. జగత్రక్షణ చేయటమే ఈయన జన్మరహస్యం అని చెప్పారు. ఈయన పుట్టుక ఏంటో చెబుతాను వినండి అని స్కందోత్పత్తి, స్కంద జయంతి అనే విషయాన్ని, శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జన్మలో ఉండే రహస్యాన్ని అంతా కూడా తల్లులకు అర్థమయ్యేటట్లుగా పరమేశ్వరుడు వివరించారు. కాస్త బాధగా ఉన్నా ఈ బిడ్డ పుట్టడానికి కారణం జగత్రక్షణ కోసమేనని, దేవతలను సైతం రక్షించడం కోసం ఆవిర్భవించాడని తెలుసుకున్న తల్లులు చాలా ఆనందించారు. బిడ్డ తమ నుండి దూరం అవుతున్నందుకు బాధపడ్డారు. అప్పుడు తల్లులు, పరమేశ్వర, జగత్రక్షణ కోసం పుట్టిన బిడ్డే కాదనము, కానీ మేము పాలిచ్చి ప్రేమానురాగాలతో పెంచుకున్నాము. ఈ బిడ్డ మీద ప్రాణాలు పెట్టుకుని బతుకుతున్నాము. ఈ బిడ్డ దూరమైతే మేం బ్రతకలేమంటూ కృత్తికా మాతృకలు పార్వతీ పరమేశ్వరుల దగ్గర బోరున విలపించారు. అప్పుడు పరమేశ్వరుడు కృత్తికా మాతృకలతో ఇలా అంటున్నారు, బిడ్డలు దూరమైతే ఎంత బాధ ఉంటుందో నాకు తెలుసమ్మా. తల్లి బిడ్డలను విడదీయకుండా నేనొక ఉపాయం చెబుతాను అనెను. ఇవాల్టి నుండి మీకొక వరాన్ని ఇస్తున్నాను. నక్షత్ర మండలానికి వెళ్ళి ఆ తారాలోకంలోకి వెళ్ళి ఆ తారాస్థాయి నుండి మీ కుమారుని యొక్క సంచారాన్ని చూస్తూ ప్రతినిత్యం మీ కళ్ళతోటి చూసుకుని ఆనందంగా గడపండి అని వరమిచ్చారు.
ఆ వరానికి కృత్తికా మాతృకలు పొంగిపోయారు. పార్వతీ పరమేశ్వరులకి కృత్తికా మాతృకలు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసుకున్నారు. కృత్తికా మాతృకలకి పరమేశ్వరుడు ఈ వరం ఇవ్వగానే అప్పటి నుండి కృత్తికా నక్షత్ర మాతృదేవతలు అని పేరు వచ్చింది. కృత్తికా నక్షత్ర మాతృదేవతలకు ఒకందుకు ఆనందం, వారు ప్రతిరోజు చూసుకోవచ్చు అని, మరొకందుకు పొత్తిళ్లలో ఉండే బిడ్డ దూరమైపోతున్నాడనే బాధ అన్న విషయం కలవరపెడుతోంది. ఇది మన కార్తికేయుడు గమనించి తల్లి దగ్గరకు వచ్చి 6 తల్లులను హత్తుకుని కళ్ళు తుడిచి, అమ్మా మీరు బాధపడవద్దు, ఇప్పుడే కాదు ఎప్పుడూ కూడా మిమ్మల్ని వదిలిపెట్టి ఉండలేను. మీరు తారాలోకంలో వెళ్ళి కృత్తికా నక్షత్రంగా వరం పొందారు కదా, ప్రతి నెలా వచ్చే కృత్తికా నక్షత్రం రోజున నేను ఎక్కడున్నా మీ దగ్గరకు వస్తాను. నాకు ఈ నెల రోజుల పాటు మీరు ఏమేమి వండి పెట్టాలి అనుకున్నారో అన్నీ కూడా ఆ రోజును వండి పెట్టండి. ఆ రోజు మీ దగ్గర గడుపుతాను. మీరు పెట్టినవన్నీ తింటాను. మీరు ఏం చెబితే అది వింటాను అని చెప్పారు. కార్తికేయుడు అలా చెప్పేసరికి కృత్తికా నక్షత్ర మాతృకలు చాలా ఆనందపడ్డారు. బిడ్డను వదల్లేక దగ్గరకు లాక్కుని బిడ్డను మనస్ఫూర్తిగా దీవించి, నీకు శుభం, జయం కలుగుతుంది, జగత్రక్షణ చెయ్యి తండ్రి అని చెప్పి బిడ్డను ఆశీర్వచనం చేశారు. మాట ఇచ్చిన ప్రకారంగా ప్రతీ నెల కూడా కృత్తికా నక్షత్ర మాతృకల దగ్గరకు కార్తికేయుడు వస్తాడు. కృత్తికా నక్షత్ర దేవతల దగ్గరికి ఎలా అయినా వస్తాడు అని తెలుసుకున్న భక్తులు కూడా కృత్తికా నక్షత్ర దేవతల ఇంటికి వస్తారు. ఏమిటిలా వచ్చారు అంటే, అమ్మ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం పొందడం చాలా కష్టం, చాలా దుర్లభం, ఎంతో తపస్సు చేయాలి. వారి అనుగ్రహం అంత శీఘ్రంగా దొరకదు, కానీ వారి కరుణ అపారమైనది. ఈ రోజు మీ దగ్గరకు వస్తాడు కదా, మా బాధ గోడు విన్నవించుకుందామని వచ్చామమ్మా అని భక్తులు చెప్తారు. మా కుమారుని పరిపాలనలో ఇన్ని కష్టాలు, ఇన్ని బాధలునా, బాధపడకండి అంటూ మీరు ఏవైతే చెప్పారో కార్తికేయుడికి చెప్తాము అని చెప్పారు. భక్తులందరూ సావకాశంగా సంతోషంగా వెళ్లారు. కార్తికేయుడు వచ్చాడు. తల్లులు పసిపిల్లవాడికి కడుపు నిండా భోజనం పెట్టారు, లాలించి ఆడించారు. బిడ్డతో చాలా సమయాన్ని గడిపారు. అప్పుడు కృత్తికా మాతృకలు భక్తులందరూ కూడా చాలా కష్టాలతో బాధపడుతున్నారు నాయనా అని చెప్పారు. అమ్మా మీరు ఏదంటే అది చేస్తాను, మీ మాట ఒకటి నా మాట ఒకటి కాదమ్మా, కష్టాల నుండి తల్లడిల్లిన భక్తులకు మీరు ఏమేమి వరాలు ఇచ్చి తదాస్తు అన్నారో మీ మాటే నా మాట అమ్మా అని కార్తికేయుడు చెప్తాడు. ఇవాల్టి రోజున అంటే కృత్తికా నక్షత్రం రోజున ఈ వ్రతం చేసుకుని భక్తులు వారి కోరికలు కోరుకుంటారో ఆ కోరికలను ఖచ్చితంగా తీరుస్తాను. అమ్మా మీరు ఇవాళ ఏవైతే వరాలు ఇచ్చారో వారందరి పాపపుణ్యాలను నేను చూడను. ఈ కృత్తికా నక్షత్రం రోజున నువ్వు ఎవరికైతే అభయమిచ్చావో వారందరి కోరికలు తదాస్తు చేస్తాను అని చెప్తారు మన మురుగన్. అంత గొప్ప వ్రతం ఈ కృత్తికా నక్షత్ర వ్రతం. ఈ కృత్తికా నక్షత్రం రోజున ఎవరెవరు ఏమేమి కోరికలు కోరుకుని మాతృకా నక్షత్ర దేవతలను ప్రార్థిస్తారో అవన్నీ కూడా తప్పకుండా తీరుతాయి. ముందుగా గణపతి పూజ చేసిన తర్వాత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని పూజించాలి. అర్ఘ్య పాద్య ధూప దీప నైవేద్యాలు షోడశోపచార పూజ చేసుకోవాలి. ఆ తర్వాత 36 దీపాలు వెలిగించాలి. సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి 6 ముఖాలు, ఒక్కొక్క ముఖానికి 6 దీపాలు చొప్పున 6 ముఖాలకు 6 36 దీపాలతో స్వామివారిని పూజించుకోవాలి. ఇక నైవేద్యంగా పాలు, పండ్లు, నువ్వులు, బెల్లం కలిపిన ఉండలు, చలివిడి, వడపప్పు, పానకం ఇలా మనకు అందుబాటులో ఉన్నవన్నీ నైవేద్యంగా పెట్టవచ్చు. ఈ పూజను ఎప్పుడు చేసుకోవాలి అంటే కనుక కృత్తికా నక్షత్రం రోజున సాయంత్రం పూట చేసుకునే పూజ. పగలంతా ఉపవాసం ఉండి ఈ పూజను చేసుకోవచ్చు. లేకపోతే ఆరోగ్యం సహకరించిన వాళ్ళు పగలు అల్పాహారం తీసుకుని సాయంత్రం పూజ అయిన తర్వాత మహానైవేద్యం పెట్టి ఆ తర్వాత భోజనం చేయాలి. ఈ వ్రతం చేయడం వలన కడుపు చలవ లభిస్తుంది. పిల్లలు కావాలి అనుకునే వాళ్లకు బిడ్డలు కలిగి వాళ్లకు ఆయురారోగ్యాలు, సిరి సంపదలు కలుగుతాయి. అంత గొప్ప మహిమాన్వితమైన వ్రతం ఈ కృత్తికా నక్షత్ర వ్రతం. ఈ వ్రతాన్ని ఎవ్వరైనా చేయవచ్చు. ఆడామగ భేదమేమీ లేదు. పిల్లలు, పెద్దవారు ఎవ్వరైనా సరే చేసుకోవచ్చు. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి తల్లులను ఆనందపరిచి ఇంకా అక్కడి నుండి వచ్చేస్తారు. మళ్ళీ ప్రతి మాసం వచ్చే కృత్తికా నక్షత్రంలో మళ్ళీ తల్లుల దగ్గరికి వస్తూ ఉంటారు. ఈ వ్రతం ఎవరైనా సరే చేసుకోవచ్చు. అలాగే ఏ సంకల్పంతో అయినా సరే ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు. పెళ్లి కానివారు కానీ, ఉద్యోగం, వ్యాపారంలో ఇబ్బందులు ఉన్నవారు కానీ, భార్యాభర్తల మధ్య అన్యోన్యత పెరగాలన్నా సరే ఈ వ్రతాన్ని చేసుకోవచ్చు.
అలాగే సంతానం కావాలి అనుకున్నవారు కానీ, పిల్లలు ఆయురారోగ్యాలతో వృద్ధిలోకి రావాలి అనుకున్నవారు కానీ ఈ వ్రతాన్ని చేయవచ్చు. అంతేకాకుండా పిల్లల్లో మందబుద్ధి తొలగుతుంది. సుబ్రహ్మణ్యేశ్వర స్వామి జ్ఞానానికి ప్రదాత, జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. పిల్లలకు ఆయురారోగ్యాలు ప్రసాదిస్తారు. కుటుంబం సంతోషంగా కళకళలాడుతూ ఉంటుంది. ఈరోజు ఈ వ్రతాన్ని చేసి నక్షత్ర దేవతలకు నమస్కారం చేసుకుని, కృత్తికా నక్షత్ర దేవతలారా మా కోరికలు ఇవి, సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి చెప్పి మా కోరికలు తీర్చండి అంటూ ఆ తల్లులకు నమస్కారం చేసుకోవాలి. ఒకవేళ మబ్బులు వర్షాలు కారణంగా నక్షత్రాలు రాకపోతే దీపాలకు నమస్కారం చేసుకోవచ్చు. ఈ వ్రతం కార్తీక మాసంలో వచ్చే కృత్తికా నక్షత్రం రోజునే కాకుండా ప్రతీ నెల వచ్చే కృత్తికా నక్షత్రం రోజును కూడా చేసుకోవచ్చు. ఈ కృత్తికా నక్షత్ర వ్రతం భక్తి శ్రద్ధలతో ఆచరించండి. తప్పకుండా మీరు అనుకున్న సంకల్పం నెరవేరుతుంది. మీరు కూడా తప్పకుండా ఈ వ్రతాన్ని చేసుకుని కృత్తికా నక్షత్ర మాతృదేవతల యొక్క అనుగ్రహం చేత శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అనుగ్రహం శీఘ్ర ఫలితాలను ఇస్తుంది. ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. మన ఛానల్లో ఇంకా మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి. అవి కూడా చూసి మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. మరో సరికొత్త వీడియోతో మళ్ళీ కలుస్తాను. నేను మీ హరిప్రియ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.